నా ఏజ్ 38 years, బెంగళూరు నుంచి అండి. I just want to follow the format. సో లెవెల్ 1 లో స్టార్ట్ అయ్యానండి నేను. వెయిట్ నాది ఒక అరౌండ్ 4 kgs నేను లాస్ అయ్యానండి. 3.5 to 4 kgs లాస్ అయ్యాను. ఆ తర్వాత షేప్ లో మాత్రం చాలా డిఫరెన్స్ వచ్చిందండి. సారీ, మీ మాట వినిపించట్లేదు నాకు. నా పేరు శారద అండి. నా ఏజ్ 38 years నాది. బెంగళూరు నుంచి. సో లెవెల్ 1 లో మా హస్బెండ్ జాయిన్ అవుతున్నారు. సో నేను కూడా జాయిన్ అవుదాం అని చెప్పేసి జాయిన్ అయ్యాను. అంటే ఫస్ట్ లో నాకు అంత ఇంట్రెస్ట్ ఏం లేకుండా, ఎందుకంటే నేను ఒక లాస్ట్ 4-5 years నుంచి కూడా ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ టైప్ లో, అంటే ఈవినింగ్ 6 తర్వాత నేను ఏం తీసుకునేదాన్ని. సో అలా చేసి చాలా ఏళ్ళు చేశాను. లాస్ట్ మంత్ ఏమైందంటే నాకు చాలా సివియర్ ప్రాబ్లమ్స్ వచ్చాయండి. సో అందుకని చెప్పేసి నేను మానేశాను అది చేయడం. చాలా ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్స్ అవి వచ్చేసి నేను మానేయాల్సి వచ్చింది అనమాట. అది మానేశాను. సో మళ్ళీ ఇలాంటి ఏదన్నా అంటే ఆహారం తీసుకోకుండా ఉండడం అవి స్టార్ట్ చేస్తే అన్న ప్రాబ్లం వస్తుందేమో అని నేను హెసిటేట్ చేశాను స్టార్ట్ చేయడానికి మళ్ళీ. బట్ పోనీ చూద్దాము, ఇది వరకు హాఫ్ డే ఉన్నాం, ఇప్పుడు ఫుల్ డే ఉండాలి అంతే కదా, సరే చేద్దాం అని చెప్పేసి స్టార్ట్ చేశాను. సో కాకపోతే ఏంటంటే నేను ఇంట్రడక్షన్ క్లాసెస్ ఇచ్చారు కదా, 3 days ఇంట్రడక్షన్ క్లాసెస్ ఇచ్చారు. అప్పుడు జాయిన్ అయినప్పుడు మీరు చెప్పారనమాట, ఇట్స్ మోర్ దాన్ డైట్ ప్రోగ్రామ్, ఇట్స్ స్పిరిచువల్ ప్రోగ్రామ్ అని చెప్పి. అది నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో చూద్దాం అయితే, అంటే ఎందుకంటే నాకు కొంచెం ధ్యానం చేయడం అట్లాంటివన్నీ కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నాయన్నమాట. కాసేపు కూర్చోవాలి, మంచిగా ధ్యానంలోకి వెళ్ళాలి, ఇట్లాంటివన్నీ నాతోటి అయ్యేవి కాదు. నాకు చాలా వర్క్ అవి ఉండేవి. సో ఈ ప్రోగ్రామ్ ఉంటేనా కనీసం కాసేపు కూర్చుంటాను, ఏదైనా చేస్తాను అని చెప్పేసి అనిపించేది అనమాట. సో అలా అని చెప్పేసి నేను స్టార్ట్ చేశాను. ఓకే. సో దానివల్ల ఏమైందంటే నా స్లీప్ అవి మంచిగా ఇంప్రూవ్ అయ్యాయండి. వెయిట్ లాస్ అయ్యింది. నా షేప్ కూడా, అంటే స్కిన్ చాలా స్మూత్ గా అవడము, లూజ్ గా అవడము, అట్లాంటివన్నీ నేను అబ్జర్వ్ చేశాను. సో ఆ తర్వాత హెల్త్ పరంగా అయితే నాకు చాలా పెయిన్స్ ఉండేవి. చాలా షోల్డర్, కాళ్ళు, చేతులు అన్ని బాగా పెయిన్ఫుల్ గా ఉండేవి. అవన్నీ కూడా నాకు చాలా మటుకు తగ్గిపోయాయి అనమాట. స్టామినా ఇట్స్ గుడ్. నాకు ఎప్పుడు నేను అసలు నీరసం వచ్చిందని కానీ, ఏదన్నా తినేయాలి లేకపోతే చాలా డౌన్ అయిపోయింది, అసలు ఇలాంటివి నేను ఎప్పుడు అసలు ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఈ 24 days లో ఎనర్జీ లెవెల్స్ ఎప్పుడు చాలా బాగుంది. ఎక్కువ నేను ఐ సైట్ కూడా నేను చెక్ చేయించుకున్నాను అనమాట. అంటే స్పెక్స్ చేంజ్ చేసుకున్నామని ఆయన చెప్పారు. మీకు ఒక 0.25 పవర్ తగ్గిందండి మీకు, సో మీరు గ్లాసెస్ వేరే వేసుకోవచ్చు అని చెప్పారనమాట. సో అది చాలా బాగుంది. అండ్ నేను ఎక్కువ నిద్రపోవడానికి నాకు నాకు వర్క్ షెడ్యూల్ కొంచెం బిజీగా ఉంది. సో దానివల్ల నాకు 2-3 hours టైం దొరికేది. 3 to 4 hours నైట్ టైము దొరికేది అనమాట. సో అది కూడా పడుకుంటే హ్యాపీగా ప్రశాంతంగా పడుకుని ఆ తర్వాత లేచి బాగా మంచి ఫ్రెష్ గా ఉండేది అనమాట. ఏదన్నా ఒక చిన్న ఇదేంటంటే మీరు గ్యాప్ ఇచ్చి స్టార్ట్ చేసిన రోజు మాత్రం బాగా నిద్ర వచ్చేది, ఫుల్ గా పడుకునేదాన్ని ఆ రోజు మాత్రం. అది మాత్రం ఒకటి ఉందండి, అది ఒకటి ఉంది. ఇంకొకటి ఏంటంటే నేను ఏ మెడిసిన్స్ లాంటివి ఏమైతే, నాకు కొంచెం ఆస్తమా వస్తూ ఉంటుంది, లేకపోతే నాకు థైరాయిడ్ ప్రాబ్లం ఉంది. అంటే థైరాయిడ్ టాబ్లెట్స్ నేను మానేయలేదు, అంటే నేను టెస్ట్ చేసుకున్నాక మానేద్దాం అని చెప్పేసి నేను మానేయలేదు.
బట్ నాకు ఆ, పప్పు అది వాడతాం అనమాట ఆస్తమా వచ్చినప్పుడు. అది వాడాల్సిన అవసరం నాకు రాలేదు, ఎందుకంటే నాకు అరటిపండు అవి తిన్నప్పుడు, అంటే ఇప్పుడు నేను బనానా మిల్క్ షేక్ అవి తాగుతున్నా కదా, అవి తాగినప్పుడు నాకు ఇండైజేషన్ వచ్చేసి నాకు ఆ, అది ఉమ్, ఇది వచ్చేస్తుంది అనమాట, ఆయాసం వస్తుంది. సో అది అప్పుడు నేను ఖచ్చితంగా వాడాల్సి వచ్చింది. నేను అసలు ఈ 24 days లో నేను అసలు అది వాడలే, నాకు అవసరం రాలే. ఇండైజేషన్ కానీ, కడుపులో మంట కానీ, గ్యాస్ కానీ, ఇవేవి నేను ఎక్స్పీరియన్స్ చేయలే 24 days లో. నాకు ఆ తినమన్న 2 రోజుల్లోనే నాకు తేడా వచ్చేది తప్ప మిగతా ఏ రోజులు నాకు తేడా రాలే. తినకుండా ఉంటేనే బాగుంది. ఇప్పుడు కూడా మీరు తినమంటేనే నాకు బాగా ఇదిగా అనిపిస్తుంది. తినకుండా ఉంటేనే చాలా బాగుందండి. సో ఏంటంటే, అండ్ నేను ఈవినింగ్ అండ్ ఈవినింగ్ కూడా జాయిన్ అయ్యేదాన్ని సత్సంగ్కి. చాలా చాలా రోజులు జాయిన్ అయ్యాను. కొన్ని రోజులు ఏమైనా మిస్ అయ్యాను. అండ్ పొద్దున్నే మీరు చెప్పే ధ్యానం అవి ఉన్నాయి కదా, అవి చాలా బాగా నాకు మంచి రిలాక్సేషన్ ఇచ్చేవి. నేను మంచిగా కాన్సన్ట్రేట్ చేయగలిగేదాన్ని. లాస్ట్ 2-3 days లో కూడా మాకేంటంటే ఒక ఇష్యూ వస్తే ప్రాజెక్ట్ లో, దాని గురించి డే అండ్ నైట్ అలా 24 days కంటిన్యూస్ గా పని చేయాల్సి వచ్చింది మాకు. సో నిన్న నేను అందుకనే నేను చెప్పలేకపోయాను, ఇవేమి మాట్లాడదాం అనుకుని కూడా మాట్లాడలేకపోయాను. సో అవన్నీ చేయడానికి కూడా ఏంటంటే నేనేం టెన్షన్ పడలా, చాలా ప్రశాంతంగా ఉన్నా. అవన్నీ మంచిగా హ్యాండిల్ చేశాను, అది అయిపోయింది హ్యాపీగా. ఆ పని అయిపోయింది, వాళ్ళకి ఇచ్చేసాము, అంతా సక్సెస్ఫుల్ గా అయిపోయింది. సో ఏంటంటే, అంటే చాలా పాజిటివ్ గా ఉందండి అంత. ఆ, మంచి పాజిటివ్ యాటిట్యూడ్ ఉంది. సో గుడ్ సార్, నేను లెవెల్ 2 కూడా తప్పకుండా కంటిన్యూ అవుతాను.